మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభాలు వందనం తెలియజేస్తాను. ప్రియులారా, అందరూ బాగున్నారు కదా? మరి ఇదే ముందుకు ఏర్పాటు చేయమని లేఖన భాగం చూసినట్లయితే మత్తయి వార్త 25వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. పెండ్లి విందుకు లోపలికి పోయిరి. ఎవరు? సిద్ధపడి ఉన్నవారు. నేను ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ ప్రేమగా తండ్రి, నీ పరిశుద్ధ పాదం దేవా ప్రభా. తండ్రి, ఇతరులకు నేను ప్రభు సజీవులు గురించిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనం తెలియజేసుకుంటున్నాము ప్రభా. తండ్రి, మేము వాక్యం ధ్యానించుకుంటేందుకు మీరు మాతో ఉండండి, మాతో ఉండి నడిపించండి ప్రభా. తండ్రి, ప్రతి ఒక్కరి తండ్రి వినగల జీవులు గ్రహించగల మాత్రం వాక్యానుసారంగా జీవించే జీవితం దయచేయండి నాయన ప్రభా. అదే నేను ప్రభా తండ్రి, నన్ను నీ శిలువ చాటును మరుగుపరచండి నాయన ప్రభా. నీ పొరగా నీ స్తోత్రంగా వాడుకుని మా ప్రభా నీ బ్రతమ వినముగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఈరోజు నేను ఏర్పాటు చేసుకున్న అంశం ఏంటంటే సిద్ధముగా ఉండుడి. సిద్ధముగా ఉండుడి. చూడండి, యేసుప్రభు జీవితంలో 5 విషయాలు ఉన్నాయి. ఏంటంటే యేసుప్రభు జననం, ఆయన మరణం, ఆయన పునరుత్థానం, ఆరోహణం, రెండవ రాకడ. 5 విషయాలు. అయితే 4 విషయాలు జరిగిపోయినాయి. 4 విషయాలు జరిగిపోయినాయి. అయితే 5వది ఏంటది? రెండవ రాకడ. ఆయన రెండవ రాకడ. ఈ యొక్క చివరి విషయం జరగవలసినది. ఈ రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన బెత్లెహేములో ఆయన జన్మించరు. మొదట వచ్చినప్పుడు ఆయన ఎట్లా బెత్లెహేములో జన్మించారో అట్లా రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన జన్మించరు. రెండవ రాకడలో ఎలా వస్తారు? ఆయన మధ్యాకాశములో మేఘారూఢుడై వస్తాడు. మనకి తెస్సలోనికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనం చూస్తాం అందులో. కాబట్టి ఆయన మేఘాల మీదకు వస్తారు. ఆయన వచ్చినప్పుడు మారు మనసు పొందిన వారు పైకి ఎత్తబడతారు. ఎవరైతే మారు మనసు పొంది ఉంటారో వారు పైకి ఎత్తబడతారు ప్రియులారా. కాబట్టి అక్కడ గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరుగుతుంది. దానిలో పాలు పొందేవారు ధన్యులు. దానిలో ఎవరు పాలు పొందుతారు అంటే, ఎవరు పాలు పొందుతారు? పలానా సంఘం అని కాదు. చాలామంది మా సంఘం గొప్పదంటే మా సంఘం గొప్పది అనుకునేవారు చాలామంది ఉన్నారు. కాబట్టి సంఘాలు కాదు అది, ఇంకా ఈ డినామినేషన్స్ కాదు, ఇంకా మనం పెట్టుకుంటున్నాం చూడండి డిగ్రీలు, ఆ డిగ్రీలు కూడా కాదు. ఇవేమీ ఆయనకి అవసరం లేదండి. ఆయనకి ఇవేమీ అవసరం లేదు. నువ్వు పెందుకొత్తవా, లేకపోతే నువ్వు లూథరన్వా, నువ్వు బాప్టిస్ట్వా, ఇట్లా దేవుడు అడగడు. అక్కడ అడగడు మనల్ని. ఏమంటాడు? నువ్వు అసలు ఒక్క ఆత్మను రక్షించావా? నా కోసం నువ్వు భూమి మీద ఉన్నప్పుడు నువ్వు చేసింది ఏంటి నా కొరకు? ఆయన ప్రశ్నించేది ఇదే. నువ్వు నా కోసం చేసింది ఏంటి? నిజమే. మనం ఏం చేస్తున్నాం? సంఘాల కొరకు వాదులాడుకుంటున్నాం. మన యొక్క ఈ బిరుదుల కొరకు వాదులాడుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఒక ఆత్మాన మమ్మల్ని రక్షించేవారిగా ఉండాలి. ఒక్క ఆత్మాన మమ్మల్ని రక్షించేవారిగా ఉండాలి. అది మనకు కావాల్సింది. ఏ నిమిషం ఏమైపోతామో మనకు తెలీదు. ఎప్పుడు ఏ విధంగా మన జీవితాలు ఉంటాయో మనకు తెలీదు. చూసారా? ఇప్పుడు
ఇద్దరు దైవజనులు సత్యాన్ని అంగీకరించిన వారు, సత్యాన్ని మాట్లాడిన వారు ఇద్దరు దేవుని యొద్దకు వెళ్ళిపోయారు. పాడాల ప్రవీణ్ ఇంకా మరి ప్రకాష్ గంటేల వీరిద్దరిని చూస్తుంటే నిజంగా గొప్ప గొప్ప ప్రొఫెసర్స్ వీళ్ళిద్దరూ దేవుని సన్నిధికి చేరుకున్నారు. వారు తీసుకెళ్ళింది ఏంటి? ఏం తీసుకెళ్ళారు? ఆయన వాక్యాన్ని సత్యముగా బోధించారు. అది నేర్చుకోండి. ఎవరైనా సరే సత్యముగా బోధించండి. అంతేగాని ఈ యొక్క కానుకల కొరకు ఆరాటపడద్దు. కానుకల కొరకు మనము ఆరాటపడేవారిగా ఉండొద్దు. ఇవి మనకు ముఖ్యం కాదు. ఇవి శాశ్వతమైనవి కాదు. అంటే ఎలా అంటే మనం మీరు బతకడం అంటే మీరు అని మీకోసం చేయొచ్చు. దేవుడు ఇస్తాడు. మీరు సత్యంగా మీరు బోధిస్తే, సత్యంగా ఆయన కొరకు మీరు నిలబడితే దేవుడు మీకు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా ఇద్దరు ఆ విధంగా మరి దేవుని సన్నిధికి ఇప్పుడు చేరుకున్నారు. మరి నెక్స్ట్ ఎవరో మనకి తెలియదు కదా. కాబట్టి ఎప్పుడు ఏ టైంలో ఎవరు ఎలా దేవుని సన్నిధికి చేరుకుంటారో మనకు తెలియదు. అది మారు మనసు పొందిన వారు మాత్రమే పైకెత్తబడతారు అని దేవుని వాక్యం మనకి తెలియజేయబడుతుంది. ఆయన వచ్చినప్పుడు మారు మనసు పొందిన వారు మాత్రమే పైకెత్తబడతారు. మారు మనసు పొందండి. అదేవిధంగా మనం ఒక సంస్థ అని కానీ, ఒక సంఘం అని కానీ వీటి కొరకు మనము ఆరాటపడేవారిగా మనం ఉండవద్దు. యేసు రక్తంలో కడుగబడిన వారు దానిలో పాలు పొందుతారు. యేసు రక్తంలో కడుగబడిన వారు దానిలో పాలు పొందుతారు. ఈ రెండవ రాకడ యొక్క సిద్ధపాటును గురించి ప్రభు మనకి తెలియజేస్తున్నారు. రెండవ రాకడ యొక్క సిద్ధపాటును గురించి ఇక్కడ మత్తయి సువార్త 25వ అధ్యాయంలో మనము చూస్తాం. మత్తయి సువార్త 25వ అధ్యాయం. చూడండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీళ్ళు ఎవరంటే 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు. బుద్ధి లేని వారు తమ దివటీలు పట్టుకొని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి వారు తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధిగల వారు తమ దివటీలతో కూడా సిద్ధులలో నూనె తీసుకొని పోయేది. పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండిరి. వారందరూ నిద్రిస్తున్నారు. అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు, అతన్ని ఎదుర్కొని రండి అని కేక వినబడెను. చూడండి, మనము అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం చూసినట్లయితే, అపోస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము. చూడండి. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షుల ఎందురని వారితో చెప్పెను. ఈ మాటలు చెప్పి
వారు చూచుండగా ఆయన ఆరోహణమాయను. అంటే ఇది ఎలా ఆరోహణమయ్యాడన్న విషయం అన్నమాట ఇది. అంటే 500 మంది శిష్యులు 500 మంది చూస్తూ ఉండగా ఆయన ఆరోహణమయ్యాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురని వారితో చెప్పాను. కాబట్టి అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన్ను కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండిరి. ఆయన వెళ్ళుచుండగా ఆకాశం వైపు వారు తేరి చూస్తుండిరి. ఈ మాటలు చెప్పి వారు చూస్తుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘం ఆయన కొనిపోయాను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశం వైపు తేరి చూస్తుండరు. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూస్తున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే, మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళటం మీరు సూచించరు, ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చుట కూడా వచ్చునని వారితో చెప్పాను. ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చును. ఏ రీతిగా ఆయన వెళ్ళటం మీరు చూశారో ఆ రీతిగానే తిరిగి వచ్చును అని మీరు తెలియజేస్తున్నారు. అంటే ఆరోహణం గురించి ఇక్కడ మీరు తెలియజేస్తున్నా. కనుక ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ ఈ 10 మంది కన్యకలు ఏం చేస్తారు? నిద్రపోతున్నారు. పిండి కుమారుడు రావడము ఆలస్యం అవడంతో నిద్రపోతున్నారు. అర్ధరాత్రి వెళ్ళి ఇదిగో పెండ్లి కుమారుడు అతను ఎదుర్కొని రండి అని కేక వినపడెను. అప్పుడు ఆ కన్యకలందరూ లేచి తమ దివిటీలను చక్కపరిచారు. కానీ బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోచున్నావు గనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని బుద్ధి గల వారిని అడిగిరి. మన దివిటీలు ఆరిపోచున్నవి, మీ నూనెలో కొంచెం మాకు ఇవ్వండి అని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు మాకును మీకును చాలదేమో, అమ్మవారి యొద్ద పోయి కొనుక్కోండి చెప్పిరి. వారు కొనుక్కోబోతుండగా వారు కొనుక్కోవడానికి వెళ్ళారు. చూసారా, సమయం ఉండదు. సమయం ఉండగానే మనము సిద్ధపాటు కలిగి జీవించాలి. మనం సమయం ఉండగానే మనము సిద్ధపడి జీవించే వారిగా ఉండాలి. వారు వెళ్ళారు. ఇంతలోనే పెండ్లి కుమారుడు రావడము జరిగింది. పెండ్లి కుమారుడు వచ్చాను. అప్పుడు సిద్ధపడి ఉన్న వారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయేది. అందరూ తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడగగా అప్పుడు సిద్ధపరచుకుంటున్నారు. చాలామంది ఏం చేస్తారంటే ఇప్పుడు ఏముందిలే, ఇప్పుడు ఎక్కడ రాకడ, ఇప్పుడు ఎక్కడ వస్తుందిలే, మొత్తం చివరిలో మరణ పడక మీద ఉంటాను చూడు, అప్పుడు మేము మారుమనసు పొందుతాం అనేవాడు కొంతమంది ఉంటారు. అప్పుడు మారుమనసు పొందుతాం, చివరిలో మారుమనసు పొందుతాం అని. దొంగ ఎప్పుడు మారుమనసు పొందాడు, ఎక్కడ పొందాడు, ఎక్కడ బాప్తిస్మం తీసుకున్నాడు, సిలువ మీద కదా. అలాగే మేము కూడా మారుమనసు అప్పుడు పొందుతాం, చివరిలో పొందుతాం. అంటే ఇవంతా ఈ లోక ఆశలన్నీ కూడా అనుభవించిన తర్వాత అప్పుడు మేము మారుమనసు పొందుతాం అన్నట్లుగా మాట్లాడతారు అన్నమాట. ఈ బుద్ధిగల కన్యకల్లాగా. ఈ బుద్ధిగల కన్యకలు ఏం చేశారు? వెళ్ళారు అంటే ఏంటి, లోకంలోకి వెళ్ళినట్లే కదా. వెళ్ళి నూనె కొనుక్కొని వచ్చేసరికి పెండ్లి కుమారుడు ఉన్నాడు అక్కడ, లేడు. బుద్ధిగల కన్యకలతో పాటు బుద్ధిగల కన్యకలు కూడా వెళ్ళిపోయారు లోపలికి, తలుపు వేయబడింది. కాబట్టి మనం ఏం చేయాలి? ముందుగానే సిద్ధపడాలి. ఏ టైంలో రాకడ వస్తుందో మనకి తెలియదు. ఏ జామున ప్రభు వస్తాడో మనకి తెలియదు.
దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలుసా? తెలీదు కదా. దొంగ ఎప్పుడు వస్తాడో మనకు తెలిసి ఉంటే మనం ఏం చేస్తాం? అన్నీ కూడా మనం చక్కపరుచుకుంటాం కదా. కానీ మనకు తెలియదు ఏ టైంలో వస్తాడో మనకు తెలీదు. కాబట్టి ప్రియులారా, మరి ఇక్కడ పెండ్లి విందుకు లోపలికి పోయేరి చిత్తపడిన వారు, బుద్ధిగల కన్యకల వాళ్ళు. అందరు తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగుగా, అతడు, మిమ్ము నెరుగనని మీతో నిత్యముగా చెప్పుచున్నాను, నేను మిమ్మును ఎరుగనని నిత్యముగా మీతో చెప్పుచున్నాను అనెను. ఆ దినమైనను గడి అయినను మీకు తెలియదు గనక, ఆ దినమైనను ఆ గడి అయినను మీకు తెలియదు గనక మీరు ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఆ రాకడ ఎప్పుడు వస్తుందో మీకు తెలియదు కనుక ఆయనతో పాటు మీరు వెళ్ళటానికి సిద్ధపడి మీరు ఉండాలి. మనకు నేర్పిస్తున్న పాఠం ఇది. సిద్ధపడి మనం ఉండాలి ప్రియులారా. సిద్ధపడి మనము ఉండేవారిగా మనము ఉండాలి. కాబట్టి ఆ సిద్ధపాటు అనేది ఎంతమందిలో ఉంది? సిద్ధపాటు అనేది ఎంతమందిలో ఉంది? మనము ప్రకటన గ్రంథంలో మనం చూస్తాం. ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయము 20వ వచనంలో చూస్తాం కదా. చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనము. ఇదిగో నేను తలుపు వద్ద నిల్చుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనము చేయుదుము. ఆయన తలుపు తడుతూనే ఉంటాడు, తలుపు తడుతూనే ఉంటాడు. కానీ ఆయన స్వరం మనకి వినబడదు. ఆయన స్వరం మనకి వినబడదు. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును భోజనం చేయుదుము. కాబట్టి ఈ విధముగా ఆయన తలుపు తీస్తే ఏం చేస్తాడు? లోపలికి వస్తాడు. ఆయన స్వరము వినపడి మనం తలుపు తీస్తే ఆయన లోపలికి వస్తాడు. నీకు స్వరం వినపడలేదు ఇక్కడ. కాబట్టి తలుపు గడియ తీయవలసిన పని ఎవరిది? మనది. మనం తీయాలి. మనం గడియ తీస్తేనే ఆయన వస్తాడు. గడియ తీయడం అంటే ఏంటి? భోజనం చేయడానికి లోపలికి వచ్చి ఆయన గడియ తీయడం అంటే ఏంటి? మారు మనసు పొందడమే. గడియ తీయడం అంటే ఏంటి? మారు మనసు పొందడం. దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించడం. దేవుణ్ణి మన హృదయంలోనికి ఆహ్వానించడం పిల్లలు. ఎంతమంది ఆహ్వానిస్తున్నారు? ఎంతమంది ఆయన్ని వారి హృదయాల్లోనికి ఆహ్వానించేవారిగా ఉన్నారు? ఆహ్వానిస్తున్నారా? చాలామంది 5 బుద్ధిగల కన్యకలు, 5 బుద్ధి లేని కన్యకలు అనగానే ఇదంతా మాకు తెలిసిందే అనుకుంటారు. ఇందులో లోతుగా మనం ధ్యానిస్తే నిజంగా ఎంతమంది ఆయనను మరి ఆహ్వానించేవారిగా ఉన్నారు. గడియ తీయడం అంటే మనం లోపల ఉన్నాం. మనం ఆయన తలుపు తడుతున్నాడు, బయట ఉండి తలుపు తడుతున్నాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? గడియ తీయవలసిన పని మనదే. గడియ తీయడం అంటే మారు మనసు పొందడమే. కాబట్టి ఈ విధముగా మనము ఎప్పుడు ఆయన తలుపు తడుతూనే ఉంటాడు. తన బిడ్డలను తను చేర్చుకోవడానికి గాను ఆయన తలుపు తడుతూనే ఉంటాడు. కనుక ఇప్పుడు మీరు కనుక తలుపు తీయకపోతే ఒక రోజున ఈ దృశ్యం ఏమైపోతుంది తెలుసా? తారుమారైపోతుంది. మీరు కనుక తలుపు తీయకపోతే నువ్వు బయట ఉంటావు, ఆయన లోపల ఉంటాడు. నువ్వు బయట ఉండి ఇప్పుడు బుద్ధి లేని కన్యకలు బయట ఉన్నారు చూడండి. అలాగా నువ్వు బయట ఉంటావు, ఆయన లోపల
ఉంటాడు. కాబట్టి నీవు తలుపు తడితే తలుపు తీయబడదు. నువ్వెంతసేపు తలుపు తట్టినా ఆ తలుపు తీయబడదు, నువ్వు ఆయన హృదయంలోకి ఆహ్వానించకపోతే. కాబట్టి ఇదే అనుకూలమైన సమయం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం ప్రియులారా. కాబట్టి ఉన్న పాటను మనం ఏం చేయాలి? ప్రభుని మన హృదయంలోనికి ఏం చేయాలి? ఆహ్వానించే వారిగా ఉండాలి. ప్రభుని మన హృదయంలోనికి ఏం చేయాలి? ఆహ్వానించే వారిగా ఉండాలి. మరి ఆహ్వానిస్తున్నారా? ఆయన ఆహ్వానించే వారిగా ఉన్నారా? ఆయన హృదయంలో చేర్చుకునే వారిగా ఉన్నారా? ఆయన మీ హృదయంలో చేర్చుకుంటున్నారా? కాబట్టి ఆయన చేసిన బలియాగం ఆ శిలువపై ఆయన పొందిన మరణం, ఆయన బలియాగం, ఆయన పడిన శ్రమ, ఆయన కాచిన రక్తం, వాటి విలువను గ్రహించి ఆయన్ని మనం ఏం చేయాలి? అంగీకరించాలి. మనం ఆయన్ని అంగీకరించే వారిగా ఉండాలి. కాబట్టి యేసు ప్రభు రెండో రాకడలో తిరిగి వస్తున్నారు. ఆయన ఏ విధముగా ఆరోహణమై వెళ్ళాడో ఇంత వినిపించాను కదా, ఏ విధముగా ఆరోహణమై వెళ్ళాడో ఆ విధముగానే ఆయన తిరిగి వస్తాడు. గుర్తుపెట్టుకోండి, ఆ విధముగానే ఆయన తిరిగి వస్తాడు. మొదటిసారి శిశువుగా జన్మించాడు ఆయన కదా, కానీ ఇప్పుడు ఆయన ఎలా వస్తాడు? రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చేవానిగా ఉన్నాడు. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన వచ్చేవానిగా ఉన్నాడు. కాబట్టి ఆయన వచ్చే సమయానికి మనం ఎలా ఉండాలి? సిద్ధపడి ఉండాలి. ఆయన వచ్చే సమయానికి మనము సిద్ధపడాలనే ప్రభు ఈ ఉపమానాన్ని మనకు తెలియజేస్తున్నాడు. మనం సిద్ధపడాలని ఈ ఉపమానాన్ని మనకి తెలియజేస్తున్నాడు. కాబట్టి బుద్ధి లేని కన్యకల వల్ల మనం అజాగ్రత్తగా ఉండవద్దు. బుద్ధి లేని కన్యకల వల్ల అజాగ్రత్తగా నీవు ఉంటే నువ్వు బయటే ఉంటావు, ఆయన లోపల ఉంటాడు. నువ్వు బయటే ఉంటావు. నీకు ఛాన్స్ ఇచ్చాడు, కానీ ఆ ఛాన్స్ నువ్వు ఉపయోగించుకోలేకపోయావు కదా. కాబట్టి బుద్ధి లేని కన్యకలు నూనె విషయం అలక్ష్యంగా ఉన్నారు. అవసరమైనప్పుడు చూసుకుందాంలే అనుకున్నారు. చాలామంది అలాగే అనుకుంటారు. ఇప్పుడే ఉందిలే, కొంతకాలం తర్వాత బాప్తీసం తీసుకోవచ్చులే, కొంతకాలం తర్వాత మారుమనసు పొందొచ్చులే అని నిర్లక్ష్య స్వభావం కలిగి జీవించేవారిగా ఉన్నారు. కాబట్టి ఈ విధముగా చూడండి, చివరి నిమిషంలో రక్షింపబడే అవకాశం నీకు దొరుకుతుందో లేదో గ్యారంటీ లేదు కదా. చివరి నిమిషంలో నేను మానవాన్ని పొందుతాను అని అనుకుంటున్నావు కదా. ఆ చివరి నిమిషంలో నువ్వు రక్షించబడతావో లేదో నీకు గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. ఇప్పుడే సిద్ధపడండి. నూనె అనేది దేని గుర్తు? పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉంది. నూనె అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యముగా ఉన్నది పిల్లల. పరిశుద్ధాత్మకు గుర్తుగా ఉంది. పరిశుద్ధాత్మను కలిగి మనం ఏం చేయాలి? జీవించేవారిగా ఉండాలి. మనం పరిశుద్ధాత్మను కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. చూడండి, పేతురు యోహాను దేవాలయంకి వెళ్తున్నప్పుడు మరి పుట్టుకుంటేవాడైన అతన్ని ఏం చేశారా? వారు చెయ్యి పెట్టి లేపగానే కుంటివాడు గంతులు వేయటము మొదలుపెట్టాడు కదా. ఎందువల్ల? వారిలో పరిశుద్ధాత్మ శక్తి ఉండటం వల్ల. కాబట్టి అదేవిధంగా తబిత అనే ఒక స్త్రీని కూడా మనం చూస్తాం. తబితాను కూడా పేతురు ఆమె కాయలా పడి చనిపోతే పేతురు తబిత లే అని చెప్పి తబితాను కూడా రక్షించినట్లుగా మనము చూస్తాం. అదేవిధంగా ప్రియులారా, ఇంకొక వ్యక్తి ఎవరంటే స్మిత్ విగిల్స్వర్త్. ఈయన ఈ భక్తుడు చనిపోయిన 23 మందిని ఈయన ఏం చేశాడు? లేవదీశాడు. 23 మందిని బ్రతికించాడు. చనిపోయిన 23 మందిని ఈయన బ్రతికించాడు. ఇది పరిశుద్ధాత్మ అభిషేకం వల్ల వచ్చే శక్తి.
ఇది మనందరికీ వాగ్దానం చేయబడింది. అదేవిధంగా అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 38, 39లో చూసినట్లయితే, మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తము యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందుడి. మీరు మారు మనసు పొంది ప్రతివాడు పాపక్షమాపణ నిమిత్తము ఏం చేయాలంట? యేసుక్రీస్తు నామమున మీరు బాప్తిస్మం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభు అయిన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారందరికీ చెందును. కాబట్టి ప్రభు వచ్చేసరికి మనం చేయవలసింది ఏంటి? సిద్ధపడి ఉండాలి. సిద్ధపాటు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ప్రభు ఎప్పుడు వస్తాడో మనకి తెలియదు. ప్రభు వచ్చే సమయానికి మనము సిద్ధపాటు కలిగి మనం జీవించేవారిగా ఉండాలి. ఆయన పెండ్లి కుమారుడుగా మనం వధువు సంఘముగా ఉన్నాం. ఆయన పెండ్లి కుమారుడు, మనము వధువు సంఘంగా ఉన్నాం. కాబట్టి మనం సిద్ధపడి ఇతరులను ఏం చేయాలి? సిద్ధం చేయాలి. అది కూడా మనకి దేవుడు ఇచ్చిన గిఫ్ట్. మీరందరినీ కూడా శిష్యులుగా చేయండి. మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించే వారిగా ఉండాలి. అందరికీ ఇచ్చాడు ఈ యొక్క వరం దేవుడు. మనందరము ఒక కాపర్లే కాదు సువార్తను ప్రకటించాల్సింది. మనము కూడా సువార్తను ప్రకటించవచ్చు. అంటే మన సంఘాలు మనకు అవసరం లేదు. ఒక యువాంజలిస్ట్ కింద, ఒక సువార్తికునిగా మనం సువార్తను ప్రకటించే వారంగా ఉండాలి. ఇప్పుడు చూడండి, ఇది పాస్టర్స్ అవగానే వెంటనే వాళ్ళకి ఏం కావాలి? సంఘం అంటూ ఉంటారు. సంఘాలు దేనికి సంఘం దేనికి మనకి అవసరం లేదు. మనం ఏం చేయాలి? 10 మంది ఆత్మలను మనం రక్షించే వారిగా ఉండాలి. 10 మంది ఆత్మలను మనము రక్షించే వారిగా ఉండాలి. అంతేగాని సంఘాల కోసం మనం తాపత్రయపడేవారిగా ఉండొద్దు. కాబట్టి ఈ విధంగా ఇతరులను మనం సిద్ధం చేసేవారిగా ఉండాలి. సువార్తను అనేకులకు మనము అందించేవారిగా ఉండాలి. సువార్తను అనేక మందికి తెలియచేసేవారిగా ఉండాలి పిల్లారా. కాబట్టి ఈ విధమైన సిద్ధపాటు కలిగి మనం జీవించేవారిగా ఉంటకు మన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించను గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ పరిశుద్ధ పాదముస్తోత్రం దేవా. ప్రభా తండ్రి, ఇంతవరకు నేను ప్రభా నీ వాక్యం ద్వారా తండ్రి మాతో మాట్లాడిన విధానం బట్టి నాయన మీకు వందనమ్మ తెలియజేసుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన మరి సిద్ధపడి ఉండండి అని మాకు తెలియజేస్తున్నారు నాయన ప్రభా. తండ్రి మరి 5 బుద్ధి గల కన్యకలు, బుద్ధి లేని కన్యకల గురించి మాకు తెలియజేశారు నాయన ప్రభా. తండ్రి అదే నాయన ప్రభా సువార్తను అనేక మందికి తెలియజేస్తున్నావు నాయన ప్రభా. అనేక మంది శిష్యులుగా చేయమని తెలియజేస్తున్నావు నాయన ప్రభా. తండ్రి ప్రభా ప్రతి ఒక్కరికి ప్రభా సువార్తను ప్రకటించే జ్ఞానం మాకు అనుగ్రహించండి నాయన ప్రభా. ప్రతి ఒక్కరిని నీ బిడలుగా చేయటకు నీకు మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి నాయన ప్రభా. తండ్రి అదేవిధంగా ప్రతి ఒక్కరూ సిద్ధపడి నీ సన్నిధికి వచ్చేవారిగా ఉండగా నీకు దయచేయమని నజరేయుడైన యేసయ్య నామమున బ్రతిమాలి వినమ్ముగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మిక సహవాసము సకల దీవెనలు సదాకాలము ప్రభా. తండ్రి ఎంతమంది అయితే ప్రభా వాక్యం విని ప్రతి ఒక్కరికి తోడే నిలిచిండును గాక. ఆమేన్.